బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సీరిసింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నదే. కేసీఆర్ ఉండగా ఆటోని చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబట్టే కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. శాతగా దద్దమ్మ కేసీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిలో పోటీవాడు, నీకు తెలివి ఉంటే నువ్వు మొగోనివైతే నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపి ముఖానికి. కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా, ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నాశనం కావాలన్నా బాగుండాలన్నా? బాగుండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళం రేపు గట్టిగా మీ గురించి కొట్లాడాలి మేము. ఇప్పుడు రేపు ఏమంటాడు, మా ప్రజ్ఞాపూర్లో తెలుసో తెలియకో ఎవరైనా నలుగురికి చేయి గుర్తు కోటేసింది అనుకో, ఏమంటాడు, నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు వేసిండ్రు, వాళ్ళు అడుగుతలేరు వద్దంటుర్రు అంటాడు. వద్దంటుర్రు, నేను 4000 ఎగబెట్ట కూడా నాకే వేసిండ్రు అంటాడు. ఇప్పుడు ఈడు ఉండే అక్క చెల్లెలు ఎవరైనా చేయి గుర్తు కోటేసింది అనుకో, నేను మహాలక్ష్మి 2500 ఇస్తానని ఎగబెట్టినా ఇక వాళ్ళు అయినా నాకే ఓటేసింది, ఇక ఇవ్వవలసిన అవసరం లేదనడా? అంటడా అనడా? మరి వారికి అర్థం కావాలంటే సురుకు పెట్టాలి. ఆయనకి అర్థం కావద్దా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజ్ఞాపూర్లో పొల్లు అయింది అంటే అక్క చెల్లెళ్ళు అందరూ నువ్వు మహాలక్ష్మి వేయలేదు కనుక నేను ఓడగొట్టిండ్రు, రైతు బంధు వేయలేదు కనుక కట్టగట్టుకొని రైతులందరూ కారు కేంద్రు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిండ్రు. అమ్మలందరూ 4000 పింఛన్ ఇస్తానని ఆగం పట్టినవు కనుక, నువ్వు 4000 ఇయ్యలేదు కనుక అవ్వ తాతలందరూ కారు కేసిండ్రు, కాంగ్రెస్ ను ఓడగొట్టిండ్రు అంటేనే వానికి బుద్ధి వస్తుంది. రావద్దా? నేను అడుగుతున్నాయి, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాడు ప్రజ్ఞాపూర్లో ఓటు అడగాలి? ఏం చెప్పి ఓటు అడగాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల ఈ రాష్ట్రంలో వీళ్ళంతా కూడా ఆగమాగం చేస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి. కేసీఆర్ చేతిలో ఎంత పదిలంగా ఉండే తెలంగాణ, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. భూముల ధరలు పడిపోయినాయి. ఎవరికన్నా ఇంత అద్దెకరం ఉంటే పిల్ల పెండ్లు ఉందంటే ధైర్యం ఉంటుండే, ఓ 10 గుంటలు తీస్తే పెండ్లు అయిపోవు. ఇప్పుడు ఎవడన్నా కొనేటోడు ఉన్నాడా? ఎవడన్నా మర్రి చూస్తుండా? ఆగమైందా లేదా? కేసీఆర్ ఉండగా భూముల ధరలు రోజింత పెరిగినాయి, రోజింత ఇంత ధైర్యం పెరిగింది. ఇప్పుడు మొత్తం పాతాళానికే చూస్తుంది, అది ఆగమైపోయింది. ఏది చూసినా అట్లే ఉంది. అరే ఇప్పుడు 150 షటర్లు టూలెట్ బోర్డులు పడ్డాయి గజ్వేల్ల. కేసీఆర్ ఉండగా ఇల్లు కిరాయి దొరకపోవు, కేసీఆర్ ఉండగా షటర్ దొరకకపోవు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉల్టా అయిపోయింది? ఆలోచన చేసుకోవద్దా మనం? నేను మీ అందరికీ దండం పెట్టి కోరేది ఒక్కటే, వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు.